కైట్ ఎగరేయడం, ట్రేడింగ్ చేయడం రెండు ఆల్మోస్ట్ థింగ్. ఇది వచ్చిందంటే ఇది 100% వచ్చినట్టే. కానీ ఎలాగైతే కైట్ ఎగిరేయడం అంటే కైట్ ని చాలా సేపు ఆకాశంలో నిలబెట్టడం అంత ఈజీ కాదో, అదే విధంగా ట్రేడింగ్ ఏముందిలే, షేర్స్ కొనడము అమ్మేయడము ఏముంది అని అనుకుంటారు. కానీ ట్రేడింగ్ లో క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. అండ్ ఇవాల్టి వీడియోలో మీరు మీ ట్రేడింగ్ క్యాపిటల్ మొత్తాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఎగ్జాక్ట్గా ఈ కైట్ అనే ఎగ్జాంపుల్తో మీకు నేర్పిస్తాను. దాంతో మీరు లైఫ్ లాంగ్ ఈ సబ్జెక్ట్ని లేకపోతే ఈ ఎగ్జాంపుల్స్ని మర్చిపోకుండా మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్ట్ అనేది చేసుకోగలుగుతారు. సో ఫస్ట్, సంక్రాంతి టైంలో మనం కైట్ ఎగిరేయాలంటే మనకి ఏమేం కావాలి ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ది ఒక కైట్ కావాలి, సెకండ్ దానికి మాంజా కావాలి, మూడోది మాంజా జుట్టడానికి చెరక కావాలి, నాలుగోది కైట్ ఎగరాలంటే ఫస్ట్ గాలి ఉండాలి కదా. ఇంకా ఫైనల్ గా కైట్ ఎగరేయడానికి ఒక ప్లేస్, అంటే మన టెర్రస్ అవ్వచ్చు, లేకపోతే ఓపెన్ ప్లాట్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, అలాంటిది ఏదో ఒకటి ఉండి ఫైనల్ గా ఈ కైట్ ఎలా ఎగరేయాలి అన్న ఒక స్కిల్ కూడా మనకి రావాలి కదా. ఇప్పుడు సేమ్ థింగ్ మీరు ట్రేడింగ్ లో కూడా అప్లై చేద్దాం. ఓకేనా? కైట్ లాంటి ఒక స్ట్రాటజీ మనకు ఉండాలి, మాంజా లాంటి క్యాపిటల్ ఉండాలి, చెరక లాంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, గాలి ఆకాశం లాంటి ఒక స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఉండాలి. ఇంకా కైట్ ఎగరడానికి ఎలా అయితే మనకు ఒక స్కిల్ కావాలో, అదే విధంగా స్ట్రాటజీని యూజ్ చేయడానికి కూడా ట్రేడింగ్ స్కిల్ కూడా మన దగ్గర ఉండాలి. ఇంకా కైట్స్ లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి కదా, పేపరు, ప్లాస్టిక్ది, చిన్నది, పెద్దది, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఉంటాయి కదా. అదే విధంగా ట్రేడింగ్ లో కూడా మీకు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే, ఇలా రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మీకు ఉంటాయి. సో ఇప్పుడు కైట్ ఎగరేసేటప్పుడు మాంజా ఉంది, చెరక ఉంది, గాలి ఉంది అని చెప్పి ఊరికే ఎలా పడితే అలాగా కన్నాలు కట్టేసి ఇలా ఆకాశంలోకి ఎగిరేసి ఎగిరిపోతుంది అంటే ఎగిరిపోతుందా? సైడ్కి పడిపోవచ్చు, కిందకి పడుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేక కంట్రోల్ పోతుంది. అలాగే ట్రేడింగ్ లో కూడా డబ్బులు ఉన్నాయి, ట్రేడింగ్ అకౌంట్ ఉంది, ఏదో స్ట్రాటజీ దొరికింది అని ట్రేడ్ చేసినప్పుడు ఉన్న డబ్బులు మొత్తం కూడా పోతాయి. ఏ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎంత క్యాపిటల్ తో యూజ్ చేయాలి అన్న స్కిల్ కూడా ఉండాలి. సరే ఇవన్నీ మనకు తెలుసు, పక్కన పెడదాము. కానీ అసలు ఫస్ట్ కైట్ ఎగిరేసేటప్పుడు మన యాక్చువల్ గోల్ ఏంటి? కైట్ ని ఒక్కసారి పైకి పంపించేసి వావ్ ఎగిరిపోయింది అని అనుకొని కిందకి తెచ్చేసుకోవడం కాదు కదా. మాక్సిమం టైం కైట్ ని ఆకాశంలో ఉండేలాగా చూసుకుంటాం. గాలి కొంచెం మారినా, డైరెక్షన్ మారినా, పక్కవాడు మన కైట్ ని కొట్టేయడానికి ఫైటింగ్ కోసం వచ్చిన కైట్ ని కంట్రోల్ చేస్తూ ఆకాశంలో మెయింటైన్ చేయాలి. అదే కదా మన ఫైనల్ గోల్. అదే విధంగా ట్రేడింగ్ లో కూడా మన ఫస్ట్ గోల్ మాక్సిమం ప్రాఫిట్ ఎప్పుడు ఉండకూడదు. మన ఫస్ట్ గోల్ మాక్సిమం టైం మార్కెట్ లో ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నదే ఉండాలి. ఎందుకంటే ఏం జరిగినా, ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినా మన ట్రేడింగ్ క్యాపిటల్ మొత్తం కూడా పోగొట్టుకోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే క్యాపిటల్ ఉంటే రేపు ఇంకొక ట్రేడ్ చేయొచ్చు, ఇంకొక స్ట్రాటజీని ట్రై చేయొచ్చు, కొత్త స్ట్రాటజీ ఏదైనా నేర్చుకోవచ్చు, ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఈవెన్చువల్ గా జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్యాపిటల్ పోయిన తర్వాత నిజంగా మనకి మార్కెట్లో ప్రాఫిట్ చేసుకునే ఆపర్చునిటీ ఉన్నా కూడా ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ ఉండదు. కాబట్టి ట్రేడింగ్ లో అన్నిటికంటే ఫస్ట్ సర్వైవల్, సెకండ్ స్కిల్, ఫైనల్ గా ప్రాఫిట్ వైపు మనం ఆలోచించాలి. మరి ఇలా క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం ఈజీ, కానీ ట్రేడర్స్ క్యాపిటల్ ఎందుకు పోగొట్టుకుంటారో మీకు తెలుసా? రీజన్ ఎప్పుడు కూడా మార్కెట్ ఒకటే అనుకుంటారు, కానీ కాదు. మార్కెట్ లో కొన్ని జరిగే థింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం కంట్రోల్లో లేని థింగ్స్ ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తామో అప్పుడు మనం ఇంకా కంట్రోల్లో పోయి మనం అనవసరమైన డిఫరెంట్ లూప్స్ లో పడి ఇంకా డేంజరస్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళి క్యాపిటల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ ఈ మార్కెట్ లో మనం కంట్రోల్ చేయలేని సినారియోస్ ఏంటి? మీరు కైట్ ఎగరేస్తున్నారు అనుకుందాం, సడన్ గా వర్షం పడింది, లేదా గాలి సడన్ గా డైరెక్షన్ మారిపోయింది, లేదా కర్మ గాలి ఏదో పిట్టు రాయు ఏదో ఒకటి వచ్చి మీ కైట్ ని కొట్టేసింది అనుకుందాం. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే ఇవి మీ కంట్రోల్లో లేవు కాబట్టి కైట్ 100% కింద పడిపోతుంది. ట్రేడింగ్ లో కూడా సేమ్. అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్, సర్వర్ క్రాషెస్, ఇంటర్నెట్ ఇష్యూస్, బ్లాక్ స్వాన్ ఈవెంట్స్, వార్ లాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవ్వరు ఏం చేయలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం టెన్షన్ పడము అనుకునేంత క్యాపిటల్ మాత్రమే రిస్క్ చేయాలి. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ నాకు లాస్ రావద్దు అని ఎప్పుడూ అనుకోడు. లాస్ వచ్చినా సరే నా క్యాపిటల్ డెస్ట్రాయ్ అవ్వకూడదు అని అనుకుంటాడు. సో ఇవేమో మనం కంట్రోల్ చేయలేనివి. మరి మనం నిజంగా మన కంట్రోల్లో ఉన్నవి ఏంటో తెలుసా? మీరు ఒక విషయం చెప్పండి, గాలి లేని రోజు కైట్ ఎగరేస్తారా? కైట్ ఎంత మంచిదైనా కానివ్వండి, ఫండమెంటల్ గా అసలు గాలే లేకపోతే ప్రాబ్లం కదా, కైట్ ఎగరదు.
అదే విధంగా ట్రేడింగ్లో కూడా ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ట్రెండ్ లేకపోతే ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ ఎందుకు చెప్పండి? మార్కెట్ సెటప్ లేదు, ఈ రోజు ఏదో ఒకటి ట్రేడ్ చేయాలి అని ఫోర్స్ చేయడం ఎందుకు చెప్పండి? కైట్ ఎగరడానికి గాలి ఎలాగైతే కావాలో అదే విధంగా మీ స్ట్రాటజీ వర్క్ అవ్వడానికి సూటబుల్ మార్కెట్ కండిషన్స్ కావడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతిరోజు ట్రేడ్ చేయాలి అన్న మైండ్ సెట్ కంటే ఈ రోజు నా స్ట్రాటజీకి ఆపర్చునిటీ ఉందా లేదా అని క్వశ్చన్ చేసుకొని నో సెటప్ అంటే నో ట్రేడ్, అది కూడా ఒక డెసిషన్. అలా ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్ గా మీ లాసెస్ అనేది తగ్గుతాయి, మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది అవుతుంది. తర్వాత సెకండ్ది, పక్కన చూస్తారు ఎవడో ఒక పేపర్ కైట్ ఎగరేస్తున్నాడు అనుకుందాం, చాలా బాగా ఎగురుతోంది, నేను కూడా ఎగ్జాక్ట్ గా అదే కైట్ కొనుక్కుంటాను, అలానే ట్రై చేస్తాను అని అనుకోవచ్చు. కానీ మేబీ మీ సిచ్యువేషన్కి అది సూట్ అవ్వకపోవచ్చు, మీకు ప్లాస్టిక్ కైట్ బెటర్గా ఉండొచ్చేమో. ట్రేడింగ్లో కూడా సేమ్, ఎవరో ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు, మీరు కూడా ఆప్షన్ బయింగ్ స్టార్ట్ చేస్తారు. ఎవరో ఆప్షన్ సెల్లింగ్ బాగా చేస్తున్నారు, మీరు కూడా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇంకొకళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు, మీరు కూడా స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి వర్క్ అయినది మీకు కూడా వర్క్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి? మీ క్యాపిటల్ ఎంత, మీ రిస్క్ టాలరెన్స్ ఏంటి, మీ టైం ఎంత, మీ సైకాలజీ ఏంటి, అండ్ మీ స్కిల్ లెవెల్ ఎంత ఉంది, వీటన్నిటికీ ఎప్పుడైతే స్టూట్ అయ్యి ఒక స్ట్రాటజీ దొరుకుతుందో అప్పుడే మీరు ఫస్ట్ ట్రేడ్ చేస్తారు అన్న ఒక రియలైజేషన్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ అది ఎలా తెలుస్తుంది? స్టాక్ మార్కెట్ ఏటీసీ చూసారనుకుంటే 100% ఫుల్గా ఫ్రీగా నాలెడ్జ్ అనేది వస్తుంది, కాబట్టి అక్కడి నుంచి చూసి మీరు నేర్చుకోవచ్చు. పక్కన వాడి కైట్ ఎంత బాగా ఎగురుతుందో కాదు, మీ చేతిలో ఉన్న మీ కైట్ని మీరు ఎంత బాగా కంట్రోల్ చేయగలుగుతారు అన్నది ఇంపార్టెంట్. మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఏది ఉంది, మీ మెంటల్ సైకాలజీ ఎలా ఉంది, ఇవన్నీ కాంబినేషన్తో మీ ట్రేడ్ మీ కంట్రోల్లో ఎంత ఉంది అని తెలుసుకోవడం అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మూడోది మాంజా. చైనా మాంజా ఉంది, గ్లాస్ మాంజా ఉంది. ప్రొఫెషనల్స్ వీటిని యూస్ చేస్తున్నారని చెప్పి మీరు ఏం తెలియకుండా, అసలు అది ఏం మాంజా ఎలా యూస్ చేయాలని కూడా కాంటెక్స్ట్ లేకుండా యూజ్ చేశారనుకోండి, ఏమవుతుంది? మీ చేతులే కట్ అయిపోవచ్చు. ట్రేడింగ్లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏదో చేస్తున్నారని చెప్పి పైన పైన చూసి మీరు కూడా ఎగ్జాక్ట్గా అదే స్ట్రాటజీ అదే రిస్క్ తీసుకోవాలని రూల్ లేదు కదా. ప్రొఫెషనల్ ట్రేడర్కి క్యాపిటల్ ఎంత ఉంది, ట్రేడ్కి ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు, మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత, లాస్ వచ్చినప్పుడు సైకలాజికల్గా హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా, ఈ రిస్క్కి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, అవన్నీ మీరు ఏం తెలియకుండా జస్ట్ అతని రిస్క్ని కనుక కాపీ చేస్తే వాళ్ళకి స్ట్రాటజీ వర్కౌట్ అయినా మీకు అకౌంట్ బ్లో అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ముందర క్యాపిటల్, రిస్క్, పొజిషన్ సైజింగ్, స్టాప్ లాస్, వీటిపై క్లారిటీ కంపల్సరీ ఉండాలి. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్, ట్విట్టర్లలో స్క్రీన్ షాట్లు చూస్తుంటారు కదా, వాడికి 1 lakh ప్రాఫిట్ వచ్చింది లేదా 1 lakh లాస్ వచ్చిందని చెప్పి ఎగ్జైట్ అవుతుంటారు. కానీ అది వాళ్ళ క్యాపిటల్ మీద జస్ట్ 1% అయి ఉండొచ్చు, కానీ అదే మీ క్యాపిటల్లో 100% క్యాపిటల్ అయి ఉండొచ్చు. సో ఆ రియలైజేషన్ మీకు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోర్త్ది, ఇప్పుడు మీరు పొజిషన్స్ పెంచాలి అనుకుందాం. ఒక కైట్ ఎగరేస్తున్నప్పుడు గాలి బాగా వస్తుంది అనుకోండి, కైట్ మీరు అనుకుంటున్నట్టు మంచిగా స్టేబుల్గా ఉంది, గట్టిగా ఎగురుతోంది, బ్యాలెన్స్డ్గా ఉంది అనుకోండి, డైరెక్షన్ క్లియర్గా ఉంది కదా, అప్పుడు ఏం చేస్తారు? మాంజాని కొంచెం కొంచెంగా వదులుతూ కైట్ అలా పైకి పంపిస్తూ ఉంటారు కదా. అదే విధంగా ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు అనుకున్నట్టు మీ డైరెక్షన్లో ట్రేడ్ వెళ్తూ ఉంటే పొజిషన్స్ పెంచండి, దాన్ని పిరమిడ్ అనేసి అంటాం. అంతేగాని కైట్ ఒక దగ్గర పెట్టి మాంజా అంతా ముందరే ఓపెన్ చేసి కైట్ ఎగరాలి అని అనుకుంటామా? పొజిషన్ ఇంక్రీజ్ చేయడం కంటే పొజిషన్ ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ డేంజరస్ థింగ్ యావరేజింగ్. ఇప్పుడు ఒక కైట్కి కన్నాలు సరిగ్గా కట్టలేదు అనుకుందాం, ఒక సైడ్కి కంటిన్యూస్గా లాగేస్తుంది, లేదా అసలు కైటే ఎగరట్లేదు, గాలి లేదు అని అనుకుందాం. అప్పుడు ఎగరాలి 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 అని చెప్పి ఇంకా మాంజా డీల్ వదిలేస్తూ పోతారా, లేకపోతే వెనక్కి లాగి నిజంగా మంచిగా టైమింగ్ చూసుకొని వదులుతారా? మరి ట్రెండ్ మొమెంటం లేని స్టాక్స్లో లాస్ వస్తుంది కదా అని చెప్పి యావరేజ్ చేసుకుంటూ పోతే మాత్రం క్యాపిటల్ మునిగిపోతుందా, మీకు ప్రాఫిట్ వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ ఫిఫ్త్దేమో ఓవర్ ట్రేడింగ్, ఇంకా రివెంజ్ ట్రేడింగ్. మీరు కైట్ ఎగరేస్తున్నారు, సడన్గా పక్కన ఎవరో వచ్చారు, మీ కైట్తో ఫైట్కి వస్తున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు అంటే ప్రొఫెషనల్స్, గాలి ఎలా ఉంది, కైట్ ఎక్కడుంది, మన మాంజా ఈ అటాక్ని తట్టుకుంటుందా లేదా, మాంజా లాగాలా లేకపోతే వదిలాలా అని కామ్గా డిసైడ్ చేసుకుంటారు. కానీ అదే బిగినర్ ఏం చేస్తాడో తెలుసా? టెన్షన్ పడిపోతుంటారు, హడావుడి వస్తుంది,
పానిక్ వస్తుంది, ఫాస్ట్గా లాగాలి లేదా ఫాస్ట్గా వదలాలి అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాంజా అనేది లాగి ఫైనలీ మాంజా మొత్తం మన కాళ్ళకి చుట్టుకొని అక్కడంతా చిక్కులు పడి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది అయిపోతుంది. మాంజా పోతుంది, కైట్ కూడా పోయింది. ఇప్పుడు అదే విధంగా ట్రేడింగ్ లో కూడా సేమ్. సపోజ్ ఒక లాస్ వచ్చింది, ఇప్పుడు అర్జెంట్ గా ఈ లాస్ ని రికవర్ చేయాలి అని అనుకొని ఇంకో ట్రేడ్ తీసుకుంటారు, అది లాస్ వస్తుంది. అసలు లాస్ ఎందుకు వచ్చింది? స్ట్రాటజీ ప్రాబ్లమా, మార్కెట్ ప్రాబ్లమా? మనకు అవన్నీ ఏం సంబంధం లేదు. నెక్స్ట్ ట్రేడ్ లో రికవర్ చేస్తా అని చెప్పి ఇంకొక ట్రేడ్, దాని మీద ఇంకొక ట్రేడ్, దాని మీద ఇంకొక ట్రేడ్, ఇలా అసలు ట్రేడింగ్ అనేది ఆపేసి మార్కెట్ తో రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. బ్రోకరేజ్, ఎస్టిటి, ఎక్స్చేంజ్ ఛార్జెస్, రిపీటెడ్ ఎంట్రీస్, రిపీటెడ్ ఎగ్జిట్స్, ఇవన్నీ కలిసి మీ మాంజాని అంటే మీ ట్రేడింగ్ క్యాపిటల్ని కొద్ది కొద్దిగా మొత్తం తినేసి మీ అకౌంట్ అనేది ఖాళీ అయిపోతుంది. కాబట్టి డైలీ మ్యాక్సిమం ట్రేడ్స్ ఎంత, డైలీ మ్యాక్సిమం లాస్ ఎంత తీసుకోవాలి అని ముందరే డిసైడ్ చేయాలి. ఇంకా లాస్ట్లో పోర్ట్ఫోలియో హీట్. ఇప్పుడు మీరు కైట్ ఎగరాలి అని చెప్పి ఉన్న డబ్బులు మొత్తం పెట్టి ఒకటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పి ఒక కైట్ని కొని అదొక్కటే ఎగరేసి అదొక్కటే ఎగురితే ఎగిరింది లేకపోతే లేదు అని వదిలేరు కదా. 5-10 కైట్లు కొనుక్కుంటారు. అదేవిధంగా ట్రేడింగ్లో కూడా క్యాపిటల్ అంతా కూడా ఒకటే సింగిల్ స్టాక్ మీద పెట్టకుండా 5-10 స్టాక్స్లో డైవర్సిఫై చేసుకొని ట్రేడ్ చేస్తే క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. కైట్ ఎగిరేయడం అంటే ఎగురుతున్న కైట్ని ఒకటే చూడడం కాదు. అదే విధంగా ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా పిఎన్ఎల్ ఒక్కటే కాదు, ఇలా రిస్క్, రివార్డ్, స్ట్రాటజీ, రూల్స్, టెంపర్మెంట్, డైవర్సిఫికేషన్, డైలీ లాస్ లిమిట్, పర్ ట్రేడ్ రిస్క్ ఎంత, ఇలా అన్ని ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఇలా ప్లాన్ చేసుకున్నారనుకుంటే మీరు వద్దన్నా కూడా మార్కెట్లో 100% సస్టైన్ అవుతుంటారు. అండ్ స్లోగా నెమ్మదిగా మీ అంతటా మీరే నేర్చుకొని మార్కెట్లో ప్రాఫిటబుల్ ట్రేడర్ కూడా అవుతారు. సో అన్నిటికీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన క్యాపిటల్ని కనుక మనం ప్రిజర్వ్ చేసుకొని ఏవి కంట్రోల్ చేసుకోగలుగుతాము, ఏవి కంట్రోల్ చేసుకోలేము అన్నది అర్థం చేసుకొని ప్రాపర్గా ప్రతిసారి ట్రేడ్ చేసేటప్పుడు ఈ టైంలో నేను ఒకవేళ కైట్ ఎగరేస్తుంటే నేను ఏం చేస్తానని చెప్పి అలా ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకొని ఆలోచించారు అనుకుంటే మళ్ళీ లైఫ్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి చేసుకోలేవు. ఇలాంటి చిన్నవి అవాయిడ్ అనేది చేసుకొని మార్కెట్లో సక్సెస్ఫుల్ అనేది అవుతారు. సో ఈ వీడియో వాల్యుబుల్గా అనిపించిందంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.